ప్రైజ్ లార్డ్. టుడేస్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ లోన్లీ అండ్ అఫ్లిక్టెడ్. ఈరోజు ఈ యొక్క వాక్యం ఎవరైతే ఎలోన్గా ఫీల్ అవుతున్నారో, ఎవరైతే ఒంటరితనంతో బాధపడుతున్నారో వాళ్ళ కోసం ఈ యొక్క వాక్యం అండి. సామ్స్ చాప్టర్ 25 వర్స్ 16లో టర్న్ టు మీ అండ్ బీ గ్రేషియస్ టు మీ ఫర్ ఐఎమ్ లోన్లీ అండ్ అఫ్లిక్టెడ్. ఈ వాక్యాలు మాట్లాడింది బైబిల్లో డేవిడ్ అయితే. అతను ఎంత పెద్ద కింగ్ అంటే అతనికి ఓటమి అన్నది లేదు. తను ఏ బ్యాటిల్ వెళ్ళినా అది గెలిచాడు. సో దేవుడు కూడా అతన్ని మ్యాన్ ఆఫ్టర్ హిజ్ ఓన్ హార్ట్ అని చెప్పేసి దేవుడు పిలిచారు. అంత క్లోజ్ రిలేషన్షిప్లో దేవుడితో ఉండగా కూడా హీ ఫెల్ట్ వెరీ లోన్లీ అండ్ అఫ్లిక్టెడ్ అండి. సో అటువంటి ఒక వ్యక్తికి కూడా చాలా లోన్లీ కైండ్ ఆఫ్ అ ఫీలింగ్ వచ్చింది కాబట్టి హీ ఆస్క్డ్ గాడ్ టు టర్న్ టు హిమ్ అండ్ బీ గ్రేషియస్ టు హిమ్. కాబట్టి అండి మనం మన జీవితంలో మనకి ఈ ప్రపంచంలో మనం చాలా సిచ్యువేషన్స్లో ఎలోన్గా ఫీల్ అవుతూ ఉండొచ్చు. మన చుట్టూ ఉన్న వాళ్ళు మనతో టైం స్పెండ్ చేయట్లేదనో, లేకపోతే మనతో వాళ్ళ సమయం గడపట్లేదనో, లేకపోతే వాళ్ళు మనల్ని ఎమోషనల్ డిస్ట్రెస్కి గురి చేశారనో, లేకపోతే వాళ్ళు మనల్ని బిట్రోయల్ చేశారనో, అంటే వెన్నుపోటు పొడిచారనో, లేకపోతే ఓన్ గిల్ట్ అంటే నేను తప్పులో ఉన్నాను అని ఒక ఇదితో మనం ఎప్పుడైతే ఎలోన్గా ఫీల్ అవుతుంటామో అండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ప్రపంచంలో ఎవరు మనతో ఎప్పుడు శాశ్వతంగా ఉండరు. మనం ఒంటరిగా వచ్చాం, మనం ఈ ప్రపంచాన్ని ఒంటరిగానే వెళ్ళిపోతాం మనం. కాబట్టి ఎప్పుడు కూడా మన సోర్స్ ఎవరు అని అంటే ఎటర్నల్ గాడ్. సో ఎప్పుడైతే మనం ఆయన కనెక్టెడ్గా ఉంటామో అప్పుడు ఈ ప్రేయర్ మనం చేయాలండి. టర్న్ టు మీ గాడ్ అండ్ బీ గ్రేషియస్ టు మీ అని మనం దావీదు వలె మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు హీల్ గెట్ క్లోజ్ టు అస్ అండి. మనకి చాలా దగ్గరగా వస్తారు. అండ్ ఈ లోకంలో వీఆర్ సోషల్ యానిమల్స్ కాబట్టి గాడ్ విల్ రిప్లేస్ పీపుల్. గాడ్ విల్ గివ్ దట్ హ్యాపీనెస్ వాట్ యు ఆర్ ల్యాకింగ్ ఇన్ యువర్ లైఫ్. ఎవరైతే మిమ్మల్ని బాధపరిచారో అటువంటి వాళ్ళని దేవుడు రిప్లేస్ చేస్తాడు, లేదంటే వాళ్ళని రిపేర్ అయినా చేస్తాడు. కానీ మీకు కావాల్సిన సంతోషాన్ని, మీకు కావాల్సిన ఆనందాన్ని దేవుడు మీ యొక్క లైఫ్లో మీకు ఇస్తారండి. కాబట్టి దేవుడి నుంచి వచ్చే ఆ ప్రెజెన్స్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఈ లోకంలో కూడా జనాలని మనకు అనుకూలంగా దేవుడు పెడతాడండి. సో ఇఫ్ యు ఆర్ అన్ ఎంప్లాయీ ఆర్ ఎంప్లాయర్, లేదు ఒక హౌస్ వైఫ్, లేదు ఒక కాలేజ్ స్టూడెంట్, ఒక స్కూల్ స్టూడెంట్, ఎవరైనా కానివ్వండి, మీరు ఎలోన్గా ఫీల్ అవుతున్నారు, ఫ్రెండ్స్ వదిలేశారనో, లేకపోతే రిలేటివ్స్ మాతో లేరనో, లేకపోతే మనల్ని ప్రేమించిన వాళ్ళు మనల్ని పట్టించుకోవట్లేదనో ఎలోన్గా ఫీల్ అవ్వకండి. దేవునికి ప్రార్థన చేయండి. దేవా నేను ఎలోన్గా ఉన్నాను, దేవా నేను పెయిన్లో ఉన్నాను అని దేవునికి ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు మీ లైఫ్లో ఆ సంతోషాన్ని మీకు తిరిగిస్తాడండి. ఆయన ప్రెజెన్స్ ఎంతగా మీ అందు దేవుడు పెడతాడు అని అంటే మీరు ఎలోన్గా ఉన్నా మీరు లోన్లీగా ఫీల్ అవ్వకుండా దేవుడు మిమ్మల్ని చూసుకుంటారండి. దానికి తగ్గ జనాలని, రిసోర్సెస్ని కూడా దేవుడు మీకు ఇస్తారండి. ఈ యొక్క చిన్న వాక్యం మిమ్మల్ని బలపరిచిందని నమ్ముతూ షాలోమ్. గాడ్ బ్లెస్ యూ.